శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. శ్రేష్టమైన దేవుని వాక్యమును వింటూ మీ విశ్వాసమును వృద్ధి పొందించుకుంటూ దేవుని మార్గములో అంతకంతకు ముందుకు కొనసాగుతున్నారని, లక్ష్యాన్ని అందుకోవటానికి ఇరుకైన మార్గములో ప్రయాణిస్తున్నారని మిమ్మల్ని అందరిని గురించి నేను సంతోషిస్తూ, ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి చక్కని వాక్య భాగమును నేర్చుకోవటానికి మీరంతా సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, యోబు గ్రంథములో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడినటువంటి సంగతులు, ఆయన ప్రశ్నలతో మనుష్యులను సంధిస్తూ ఆయనను గూర్చి ఆలోచింపజేస్తున్నటువంటి విధానాన్ని గత భాగాలలో మనం నేర్చుకుంటూ, ఇదిగో ఈరోజు కూడా ఆ పరంపరలో మనం 38వ అధ్యాయము 28వ వచనానికి మనం వచ్చాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 27 వచనాలు గత భాగాలలో మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు 28వ వచనం నుండి 30వ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులలో మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రకృతి కార్యక్రమాలను గురించి దేవుడు ప్రశ్నిస్తూ, వీటన్నిటి వెనక ఆయన మహాసంకల్పం ఉందని, ఆయన శక్తి ఉన్నదని మనుషులు గుర్తించాలని దేవుడు కోరుకుంటూ, గ్రహిస్తే మహాజ్ఞానానికి మనుషులందరూ కూడా చేరువవుతారని తెలియజేస్తూ ఈ వాక్యపు జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధ గ్రంథమును తెరచి యోబు గ్రంథము 38వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 28వ వచనం నుండి. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలే గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. భూమి మీద నీరు మనిషికి జీవనాధారం. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరల దేహాన్ని విడిచిపెట్టేంత వరకు నీటితో ఎంతో అవినాభావ సంబంధాన్ని మనిషి కలిగి ఉంటాడు. నీటి వలన మనిషి బ్రతుకు కొనసాగుతున్నది. నీటితో దేవుడు మనిషి యొక్క జీవితాన్ని ముడిపెట్టాడు. ఈ నీరు భూమి మీద ప్రకృతిలో వివిధ రూపాలలో మనకు కనిపిస్తుంది. సముద్రపు నీరుగా, నదులలోని నీరుగా, భూమిలో ఉన్న నీరుగా, వివిధ రూపాలలో ఈరోజు మనిషి ఈ నీటిని వాడుకుంటున్నాడు. నీటి వలన ప్రయోజనాన్ని పొందుతున్నాడు. అలాగే నదులలోనూ సముద్రంలోనూ ఉన్న నీరు ఆవిరి రూపంలో ఆకాశంలోనికి వెళ్ళి మేఘముగా అది ఏర్పరచబడి మరలా ద్రవీభవించి వర్షముగా భూమి మీద కురుస్తుంది. ఇదంతా ఒక చక్రంగా మనకు కనిపిస్తుంది. నీటి చక్రం అంటారు. నీటి చక్రం.
నీరంతా ఆవిరి రూపంలో మేఘాలలోనికి వెళుతుంది. మేఘములను దేవుడు ద్రవీభవింపజేస్తున్నాడు. ఆ వర్షం మరలా భూమి మీద పడుతుంది. ఇది ఒక చక్రం మాదిరిగా కనిపిస్తుంది, నీటి చక్రం. దీనిని కనుగొన్నటువంటి మనిషి దీని వెనక ఉన్నటువంటి ఆ మహాశక్తిని కనుగొనలేకపోయాడు. నీటి చక్రము, వర్షము, దీనినంతటిని ఈరోజు మనిషి తెలుసుకోగలిగాడు. కానీ ఆ చక్రాన్ని త్రిప్పేదెవరు? త్రిప్పుతున్నదెవరు? ఆ మహాశక్తి అయిన దేవుణ్ణి కనుగొనటంలో మనిషి విఫలమైపోయాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలలో వర్షమునకు తండ్రి ఉన్నాడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? వర్షాన్ని కురిపించడం ఏమైనా చిన్న సంగత? మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం ఆగమంటే ఆగేది కాదు వర్షం. దీని వెనక ఎవరున్నారు? ఇంతటి మహాసంకల్పం వెనుక ఎవరున్నారు? పరలోకమందున్న దేవుడు. ఆయన ఎడల మనం ఎంత భయభక్తులతో జీవించాలి, ఆయన మాటలను మనం ఎంత వినయంగా ఒప్పుకోవాలి, ఆయన కొరకు మనం కట్టడి కలిగినటువంటి జీవితాన్ని ఈ భూమి మీద ఎలా చూపించాలి? అంత భయం ఈరోజు మనుషుల్లో కనిపిస్తోందా? అందుకే ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను చూడమంటున్నాడు దేవుడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? అంటే వర్షమునకు సృష్టికర్త, వర్షమును పంపించుచున్నవాడు, వర్షమును నిలుపుదల చేయగలిగిన వాడు, వర్షముతో ఏమైనా చేయగలిగిన వాడు ఆయనే, పరలోకమందున దేవుడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మీరు ఆలోచించారా ఎప్పుడైనా? వర్షము వలన మేలు పొందుతున్నారు, ఆయా పరిస్థితులలో వర్షం వలన నష్టాన్ని కూడా మీరు అనుభవిస్తున్నారు. వర్షం పడకపోతే రైతులు చూడండి, వర్షం పడకపోతే అప్పుడప్పుడు రైతులు వర్షాలు లేక, ఈ పంటలు పండక, మేము పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, ఈరోజు మేము చాలా అప్పుల్లో కూరుకుపోయాము అని బాధపడుతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి. అతివృష్టి అంటారు, కురవకపోతే అనావృష్టి అంటారు. చూసారా? వర్షం కురవటం వలన లాభం ఉంది, కురవాల్సినటువంటి పరిస్థితులలో కురవకపోవటం వలన నష్టం ఉంది, కురవాల్సిన దానికంటే ఎక్కువ కురిసిన నష్టమే ఉంది. దీని వెనక ఎవరున్నారనేది మనిషి ఆలోచించలేదు కనుక మనిషి ఈరోజు వర్షం వలన నష్టాన్ని కూడా అనుభవిస్తున్నాడు. వర్షము వలన మేలును, లాభాన్ని మాత్రమే అనుభవించవలసినటువంటి మనిషి వర్షము వలన నష్టాన్ని కూడా ఎందుకు అనుభవిస్తున్నాడు? వర్షము వలన కీడును కూడా ఎందుకు అనుభవిస్తున్నాడు? అంటే మనిషికి ఈ సృష్టి కార్యక్రమాలను నడిపిస్తున్న మహాశక్తి అయిన దేవుణ్ణి గూర్చి అర్థం కాలేదు. దేవుని మాటలకు మానవ సమాజంలో విలువ లేదు కనుక దేవుడు ఆయన జరిగించుచున్నటువంటి కార్యక్రమాల ద్వారా మనిషికి ఆ భయాన్ని పుట్టిస్తున్నాడు, ఆలోచనను రేకెత్తిస్తున్నాడు. అందుకే వ్రాయబడిన మాటలలో చూడండి, ఆయన ప్రశ్నిస్తూ తన్ను గూర్చి చెప్పాలనుకుంటున్నాడు. ప్రకృతిలో మన చుట్టూ జరుగుతున్న వాటినే చూపించి ప్రశ్నిస్తూ ఆయన తన్ను గూర్చి మనకు నేర్పించాలనుకుంటున్నాడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఆలోచించు అంటున్నాడు. ఆలోచించు. కృత్రిమంగా వర్షాన్ని కురిపించగలరా? కృత్రిమంగా అప్పుడప్పుడు ఏవైనా చిన్న చిన్న లొకేషన్స్లో వీడియో షూటింగ్ నిమిత్తం అక్కడ ఆ షూటింగ్కి వర్షం అవసరం, కానీ వర్షం కురవదు. ఎప్పుడు కురవమంటే అప్పుడు కురుస్తుందండి వర్షం. అలాగని కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమంటే ఆగిపోతుందా? ఈరోజు భూమి మీద ఏ మనిషికైనా ఆ కెపాసిటీ ఉందా? వర్షాన్ని ఆపగలిగిన కెపాసిటీ, లేక లేని వర్షాన్ని రప్పించగలిగిన కెపాసిటీ లేదు. ఏ మనిషికి లేదు. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే ప్రకృతి మీద అజమాయిషి మాత్రం లేదండి. మహాశక్తి దేవుడే వీటిని జరిగిస్తున్నాడు. ఎప్పుడైనా ఒక లొకేషన్లో కొంత ప్రాంతం మేరకు అక్కడ వర్షం కురిపించే ఆ సీన్ కావాలి అనుకుంటే కనుక, ఆ వీడియో చిత్రీకరణకు వర్షం కావాలి, అతడు రాసుకున్నటువంటి కథకు అనుకూలంగా వర్షం కావాలి అనుకుంటే కనుక వాళ్ళు కృత్రిమంగా అక్కడికక్కడే వర్షం పడేటట్టుగా ఒక సెటప్ చేస్తారు. పంపుల సహాయంతో, ఆ స్ప్రింక్లర్ల సహాయంతో
వర్షం పడుతున్నట్టుగా వారు పైన ఆ అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఆ సెటప్ చేసుకుంటారు. దీనికి ఎంత ఖర్చు అంటే చాలా భారీ ఖర్చు. అలాగని వారు కురిపించుచున్నటువంటి ఆ కృత్రిమ వర్షమును గంటల కొద్దీ, రోజుల కొద్దీ కురిపించగలరా? లేదు. చాలా తక్కువ సమయానికి వారు అలా వర్షాన్ని కృత్రిమంగా క్రియేట్ చేయాలంటే కనుక లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, లేకపోతే అది కాదు. ఒక చిన్న ప్రాంతంలో అంటే మహా అయితే ఒక 100 మీటర్ల పరిధి, అంతకు మించి కురిపించలేరు. దేవుడు పట్టణాల మీద, గ్రామాల మీద, జిల్లాల మీద, రాష్ట్రాల మీద, అప్పుడప్పుడు రాష్ట్రాలే మొత్తం దేశం కూడా ఒక్కొక్కసారి వానలతో తడిసి ముద్దయిపోతూ ఉంటుంది. మేఘాలను దేవుడు లోడ్ చేయిస్తున్నాడు. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి మనుషులు ఉన్నటువంటి ప్రాంతంలో, అలాగే జీవులు ఉన్నటువంటి ప్రాంతంలో, అడవులలో, ఎడారులలో ఆయన వర్షమును కురిపింపజేస్తున్నాడు. నిర్మానుష్యమైన ప్రదేశాలలో కూడా ఆయన వర్షమును కురిపించుతున్నాడని గత భాగంలో మనం నేర్చుకున్నాం. ఇంత భారీ కార్యక్రమాలను దేవుడు భూభాగంలో చేయటానికి, ఈ భూమి మీద చేయటానికి ఆయన ఎంత శక్తిని వినియోగిస్తూ ఉంటాడు. దీని వెనక ఏమీ లేదని అనుకుంటున్నాడా మనిషి? అది మూర్ఖత్వం కదా. ఒక వీడియో చిత్రీకరించడానికి కొన్ని నిమిషాల పాటు కొన్ని నీటి ధారలను అక్కడ సృష్టించాలనుకుంటే, వాన పడుతున్నట్టుగా అతడు క్రియేట్ చేయాలనుకుంటే, ఆ సెటప్ వేయాలనుకుంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక ప్రాంతంలో వర్షం కురుస్తున్నప్పుడు ఎప్పుడైనా అటువంటి భావన కలిగిందా మీకు? దీని వెనక దేవుడు లేడంటారా? ఈ వర్షం కురుస్తున్నదంటే దీని వెనక ఆయన సంకల్పం లేదంటారా? ఆయన ఆలోచన లేదంటారా? ఆయన శక్తి, ఆయన ప్రభావం వినియోగపడటం లేదంటారా? అంత గొప్ప దేవునికి నేను భయపడుతున్నానా, లోబడుతున్నానని ఏనాడైనా మీరు ఆలోచించారా? లేని వర్షాన్ని కురిపించలేరు, పడుతున్న వర్షాన్ని ఆపను లేరు. ఏ మనిషి కూడా మాకైతే చేత కాదండి, పెద్ద వారికి చేతనవుతుందేమో అనుకుంటున్నారేమో. ఏ ఒక్కడికి కూడా ఇప్పటి వరకు టిల్ నౌ ఏ ఒక్కడికి కూడా లేని వర్షాన్ని కురిపించటం చేత కాదు, పడుతున్న వర్షాన్ని ఆపడం చేత కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, వ్రాయబడిన మాట, స్థిరమైన మాట, వర్షమునకు తండ్రి ఉన్నాడా? అలాగే ఆ తర్వాత మంచు బిందువులు అంటే నీటిని గడ్డ కట్టించడానికి కూడా ఆయన దగ్గర యంత్రాంగం ఉంది. మన దగ్గర నీటిని గడ్డ కట్టించాలనుకుందాం, నీటిని గడ్డ కట్టించడమే కదా మాకు తెలుసు. మా ఇంటిలో రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్స్లో, డీప్ ఫ్రీజ్లో మేము నీటిని ఉంచితే ఐస్ ముక్కలు వస్తాయి అనుకుంటారు. ఎంత పరిమాణంలో కాసింత కొద్దిగా. మామూలుగా నీరు చల్లబడాలంటే ఫ్రీజర్లో పెడతారు, అదే నీరు గడ్డగట్టాలంటే డీప్ ఫ్రీజర్లో పెడతారు. ఎంత పరిమాణంలో అంటే ఒక చిన్న పెట్టె. అది రిఫ్రిజిరేటర్ అనేది ఒక చిన్న పెట్టె. సరే, ఈ చిన్న పెట్టెలో ఏ శక్తి లేకుండా అది చల్లగా తయారు చేస్తుందా, లేక మంచు ముక్కలను తయారు చేస్తుందా? లేదు కదా. దానికి శక్తినివ్వాలి, విద్యుత్ శక్తినివ్వాలి. ఆ ఎలక్ట్రిసిటీ ఆ బోర్డులో మీటర్ రైమంటూ తిరుగుతూ ఉంటుంది. మీరు రిఫ్రిజిరేటర్ ఆన్ చేయగానే ఆ శక్తి వినియోగపడుతూ ఉంటుంది దాని యొక్క కెపాసిటీని బట్టి. 24 గంటలు మీరు ఆ పవర్ అలా ఆన్లో ఉంచితేనే అందులో ఉన్నటువంటి నీరు చల్లగా ఉంటుంది. ఐస్ ముక్కలు కూడా ఐస్ ముక్కల మాదిరిగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేశారో ఆ ఐస్ ముక్కలన్నీ నీరు గారిపోతూ ఉంటాయి. ఎందుకంటే కంప్రెసర్ తిరగటం లేదు, శక్తి దానికి ఇవ్వటం లేదు కనుక. చిన్న పరిమాణంలో, ఒక గ్లాస్ పరిమాణంలో, లేకపోతే ఒక పాత్ర పరిమాణంలో మీరు నీటిని చల్లపరచడానికి, లేక ఐసుగా తయారు చేయటానికి, లేక ఐస్ ఫ్యాక్టరీల్లో అయితే ఇంతంత బార్స్ ఉంటాయి. కొద్దిగా చిన్న పరిమాణంలో మీరు తయారు చేసుకోవటానికి శక్తిని వినియోగించాలి.
దేవుడు ఎంత పరిమాణంలో మంచును కురిపిస్తాడు చెప్పండి? ఎంత పరిమాణంలో దేవుడు మంచును కురిపిస్తాడు చెప్పండి? అలాగే అగాధ జలముల యొక్క ముఖం ఏమవుతుంది? గట్టిపరచబడుతుంది. ఒక్కొక్కసారి ఆ మంచు ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పుడు, ధ్రువ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు విస్తారమైనటువంటి మంచు ఎందుకు ఉంచుతున్నాడు దేవుడు అలా? ప్రకృతిని ఆయన సమతుల్యంగా ఉంచటానికి, ఈ భూమి మీద వాతావరణాన్ని మనిషికి అనుకూలంగా మలచుటకు, జీవులకు అనుకూలంగా ఉంచుటకు దేవుడు ఈ ప్రకృతిని సమతుల్యంగా ఉంచటానికి ధ్రువ ప్రాంతాలు ఉన్నాయి, ఎండవేడిమి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి, చలి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ధ్రువ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రపు పైభాగం అంతా కూడా ఎలా ఉంటుంది? గడ్డ కట్టినట్టుగా ఉంటుంది. అగాధ జలముల యొక్క ఆ పైభాగం అంతా కూడా, వాటి ముఖరూపం అంతా కూడా గట్టిపరచబడుచున్నది. లోపల చేపలన్నీ తిరుగుతూ ఉంటాయి, లోపల నీరు ఉంటుంది, పైకి మాత్రం ఐస్ ఫామ్ అవుతుంది. వీళ్ళారా, ఈ ప్రకృతిలో ఈ విషయాలన్నింటినీ మనం గమనిస్తున్నప్పుడు మరి వీటికి శక్తిని సరఫరా చేస్తున్నది ఎవరు? ఒక రిఫ్రిజిరేటర్లో కొద్దిగా నీటిని మనం ఐస్ కింద మార్చడానికి ఇంత శక్తిని మనం ఇవ్వాల్సి వస్తే, ఈ ప్రకృతిలో భూమి మొత్తంగా ఎవరు అడగకుండానే సమతుల్యతను అనుసరించి దేవుడు ఎంత శక్తిని వినియోగిస్తూ మంచును పుట్టిస్తున్నాడు. మంచును ఆయన అలా ఉండేలా చేస్తున్నాడు. మంచును పుట్టించడం మాత్రమే కాదు, దానిని అలాగే అదే ఉష్ణోగ్రతలో ఉంచడానికి నిరంతరము శక్తి సరఫరా కావద్దా? ఆ శక్తిని ఆయన ఏ విధంగా సరఫరా చేస్తున్నాడు? అదే అడుగుతున్నాడు ఇక్కడ ఆయన. ఆ విషయాలనే దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒక్కసారి గమనించండి. ఎవరి చేతనైనా ఒకవేళ అవుతుందా? ఇంతే కదా మేము చేయగలం అంటే చేయగలరా? ఈ ప్రకృతిలో ఎవరైనా దీనికి పూనుకోగలరా? లేదు. మహాతండ్రి అయిన దేవుడు పర్వతాలే మంచు పర్వతాలుగా కనిపిస్తున్నప్పుడు ఇంత మంచును ఎవరు సృష్టించారు? ఇంత మంచును అదే ఉష్ణోగ్రతలో ఉండేటట్టుగా ఎవరు తయారు చేస్తున్నారు? నీరు ఘనీభవించిన స్థిత, ద్రవీభవించిన స్థిత, లేక వాయురూపంలో ఉన్న స్థిత, ఏ స్థితిలో ఎక్కడ ఉంచాలన్నది ఆయన యొక్క ప్రణాళిక అండి. ఘనీభవించిన స్థితిలో అంటే మంచు, ద్రవీభవించిన స్థితిలో అంటే నీరు, ద్రవ రూపంలో మనం చూస్తున్నాం. అలాగే వాయు రూపంలో భూమి మీద ఉన్నటువంటి నీటిని, ఆ పై భాగాన్ని, ఆ ఉపరితల భాగాన్ని వాయు రూపంలో దేవుడు మేఘాలలోనికి ఎక్కిస్తున్నాడు. దీనిని అంతటిని మనం గమనించగలిగినప్పుడు నీటిని 3 రూపాలలో మన కళ్ళ ఎదుటుంచి మనలను బ్రతికించటానికి, ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటినీ ఆయన బ్రతికించటానికి, సమతుల్యతలో కాపాడటానికి దేవుడు ఆలోచన చేసి ఆయన ప్రణాళికను ఎంత గొప్పగా నెరవేర్చుచున్నాడంటే, కన్న తండ్రి అయిన దేవుడు ఈ భూమిని ఈ విధంగా నడిపించటానికి ఆయన శక్తిని వినియోగిస్తున్నాడు. ఆయన దీని అంతటినీ మనకు చూపిస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలని కూడా నేర్పిస్తున్నాడని, ఇది ప్రధానమైనటువంటి అంశం అని మనం గుర్తెరగాలి. ఇదే యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఆయన ఊపిరిలో ఏముంది? శక్తి. రిఫ్రిజిరేటర్లో ఆ రిఫ్రిజిరెంట్ లేకపోతే, అంటే అలా కూల్ చేసేటువంటి గ్యాస్ లేకపోతే, ఆ గ్యాస్ లీక్ అయిపోయింది అనుకోండి, అదే కూలెంట్. అది లేదనుకోండి, అది లీక్ అయిపోయింది అనుకోండి, మీరు శక్తినిచ్చినా కంప్రెసర్ తిరిగినా ఉపయోగం ఉండదు. ఆ సైకిల్ పూర్తవ్వాలి. అప్పుడే రిఫ్రిజిరేటర్లో ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ చల్లగా ఉంటాయి, నీరైతే నీరు చల్లగా, లేకపోతే గడ్డ కట్టేటట్టుగా మారుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. దేవుని ఊపిరి వలన, అంటే ఆయన నుండి శక్తి వెలువడుతున్నది, ఆయన శక్తి వలన ఇవన్నీ జరుగుతున్నవి. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. ఆలోచిస్తున్నారా? ఆయన ఊపిరి వలననే జలముల పైభాగమంతయు గట్టిపడుతుంది. జలముల పైభాగమంతయు గట్టిపడుచున్నది. దీనిని అంతటిని ప్రకృతి సమతుల్యత కొరకు దేవుడు జరిగిస్తున్నాడు.
ఇలా జరిగిస్తూ మనుష్యులను ఆయన మేల్కొల్పుతున్నాడు. చూడండి, వినండి, గ్రహించండి. ఈ ప్రకృతిలో ఉన్న దేవత్వము, ఈ ప్రకృతిలో ఉన్న నిత్యశక్తి నన్ను గూర్చి వివరించుచున్నవి కావా? మరి నా నిమిత్తము మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? నా మాటలను మీరు అనుసరిస్తున్నారా? మీ ప్రవర్తనను చక్కదిద్దుకుంటున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో ప్రారంభం నుంచి కూడా దేవుడు ఇదే ధోరణితో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి విషయాన్ని ఆయన చర్చిస్తున్నాడు. ఆ విషయం ద్వారా ఆయన యొద్దకు మనలను తీసుకుని వెళ్తున్నాడు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు ఎవరి వలన పుట్టుచున్నది? జలముల పైభాగము ఎవరి వలన, ఎవరి శక్తి వలన గట్టిపడుచున్నది? వీటన్నిటినీ దేవుడు అడుగుతూ, ప్రశ్నిస్తూ ఆయన యొద్దకు మన తలంపులను మళ్ళిస్తున్నాడు. కనుక మనం ఆయన మీద దృష్టి పెట్టి, పరలోకమందున్న తండ్రి కొరకు ప్రతిదినం ఆలోచించే బ్రతుకు నాలో ఉందా? పరలోకమందున్న తండ్రి మాటలను ప్రతిదినం వినేటువంటి ఆలోచన, ఆ జీవన ప్రవృత్తి నాలో ఉందా? ఒక్కసారి మనం గమనించుకోవాలి. లోకమందు అన్ని విషయాలలో నిరంతరాయంగా తిండి తింటున్నాం, శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మన దైనందిన కార్యక్రమాలను జరుపుకుంటున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరి మాటలు వింటున్నాం. అయితే మన జీవనంలో దేవుని మాట, దేవుని పని, దేవుని కొరకైన బ్రతుకు కూడా ఒక భాగంగా ఉందా లేదా? దేవుని కొరకు అంతగా ఆలోచిస్తున్నామా లేదా? దేవుని మీద మన ఆలోచనలను మనం కేంద్రీకరించుకున్నామా లేదా? ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే దేవుడు ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని చూపిస్తూ, ఈ సృష్టి కార్యక్రమాలను గూర్చి ఆయన వివరిస్తూ ఆయనను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆకాశ మండలంలో జలరాశులు పుడుతున్నాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆకాశ మండలంలో జలరాశులు పుడుతున్నాయి. భూమి అంత భాగములలో నుండి ఆవిరిని ఎక్కజేయును. ఆయన ఆజ్ఞిస్తే జలరాశులు ఎలా తయారవుతున్నాయి, జలరాశులు ఎలా పుడుతున్నాయి గమనించండి. ఆవిరిని ఎక్కజేస్తున్నాడు ఆయన, భూమి నుండి ఆవిరిని ఎక్కజేస్తున్నాడు ఆయన. నిరంతర కార్యక్రమాలుగా ఇవన్నీ జరుగుతున్నాయండి. నిరంతర కార్యక్రమాలుగా అంటే వర్షం పడటానికి, మంచు బిందువులు పుట్టడానికి, జలముల యొక్క పైభాగము గట్టి పడటానికి, ఇవన్నీ జరగటానికి ఆయన ముందు నుండి ఆ యొక్క ప్రణాళికను జరిగిస్తూ ఉన్నాడు. వర్షం కురిసినప్పుడు మనకి ఇంత ఆలోచన ఉండదు. అదే కృత్రిమంగా మీరు కురిపించి చూడండి, ఒక చిన్న భాగంలో, ఒక చిన్న ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు మీరు కురిపించి చూడండి, దానికి ఎంత ప్రణాళిక అవసరం ఉంటుందో మీకు అర్థమవుతుంది. ముందుగా నీటిని లోడ్ చేసుకోవాలి. ఎక్కడ వర్షం కురిపించాలని మీరు అనుకుంటున్నారంటే, ఒక చిన్న వీడియో షూట్ కోసం మీరు ఎక్కడ వర్షాన్ని కురిపించాలని అనుకుంటున్నారో అక్కడ ఆ పైభాగంలో ఆ స్ప్రింక్లర్స్ అన్ని మీరు ముందుగా సెటప్ చేసుకోవాలి. దానికంటూ చాలా మ్యాన్ పవర్ కావాలి కదా, చాలామంది కష్టించాలి కదా. ముందుగా ప్రణాళిక అవసరం లేదా? వర్షం కురిసేటప్పుడు మాత్రం, అంటే దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు మాత్రం మనకి ఎప్పుడైనా అలాంటి ఆలోచన ఉంటుందా? భారీ వర్షం, అది కూడా అదేదో ఈ భూమి మీద ఒక వీడియో షూట్ కోసం కురిపించేటువంటి కృత్రిమ వర్షం వల్ల ఏదో ఒక చిన్న ప్రాంతంలో అప్పటికప్పుడు కురిసి ఆరిపోయేదిగా ఉండదు కదా. ఒక భారీ వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నప్పుడు మనం చేయవలసినది ఏంటి? దేవుని మీద మన ఆలోచనలు మళ్లించుకోవాలి. పరలోకమందున్న తండ్రి దీనిని అంతటిని జరిగిస్తున్నాడు, నేను నా తండ్రి ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను. ఒక వర్షం కురిపించటానికి ఆయన ముందుగా ఎన్ని చేస్తాడు? భూమి అంత భాగములలో నుండి ఆవిరిని ఎక్కజేయును, ఆయన ఆజ్ఞీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఇన్ని చేయటానికి దేవుడు ముందుగా ఎంతో సంకల్పాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. ఆయన శక్తి వలన, ఆయన ప్రజ్ఞ వలన ఇవన్నీ జరుగుతున్నవి. పరలోకమందున్న తండ్రి యొక్క మహాశక్తి. ప్రియులారా,
ఆ దైవశక్తే ఈరోజు నన్ను మిమ్మును బ్రతికించుచున్నది. ఆ దైవశక్తి యొక్క కృప వలన ఈరోజు మనం మెతుకులు తిని, గాలిని పీలుస్తూ, నీటిని త్రాగుతూ, ఇదిగో శరీర సంబంధమైన ఈ బ్రతుకును కలిగి ఉన్నాం. ఈ బ్రతుకులో అనునిత్యము ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆయన మాటలను మనం నేర్చుకుంటూ, మన ఆత్మలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పాపభూయిష్టమైన బ్రతుకులలో ఉండి శరీరపరమైన బ్రతుకే బ్రతుకనుకుంటూ ఆత్మను గురించి పట్టించుకోకుండా ఉంటే నిత్యనాశనానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ పాపపు డాగులన్నింటినీ వదిలించుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి త్యాగమును, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనం ఆలింగనం చేసుకుని, ఆయన ద్వారా పాపక్షమాపణను పొంది పశ్చాత్తాపపడిన హృదయాలతో ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నామమున పరలోకమందున తండ్రిని వేడుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. మన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. మహాశక్తి అయిన దేవుడు మన చుట్టూ ఇన్ని కార్యక్రమాలను జరిగిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏముంది? ప్రభు రక్షణ. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఉదాహరణల ద్వారా, ఎంతో చరిత్ర ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణనే మనుషులకు పరిచయం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని పంపించి ఆయన ద్వారా మీరు పాపక్షమాపణ పొందాలని, ఆయన నామమున మీరు రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దైవశక్తి వలన జరుగుతున్న ఈ ప్రకృతి కార్యక్రమాలన్నిటినీ గమనిస్తున్నప్పుడు, వీటి వెనక ఉన్న దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికను మనం గుర్తించినప్పుడు, ఆయన మాటలో సత్యమును, ఆయన మాటలో జ్ఞానమును మనం గ్రహించగలిగి మన ఆత్మలను కాపాడుకొనుటకు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన నామమున మనం మన బ్రతుకులను మార్చుకొని ఆయనను పోలి జీవించటానికి మన యొక్క జీవితాలను సిద్ధపరచుకుంటే మనం మన బ్రతుకులు ఎంతో గొప్ప మేలును సంపాదించుకున్న వారం అవుతాం. ప్రతి కాలమున ఇది ఒక కాలంలో జరిగిపోయి తర్వాత మరుగుపడినటువంటి కార్యక్రమం ఏమి కాదు. ప్రతి కాలమున, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, మరల ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ప్రతి కాలమున దేవుడు వాటిని జరిగిస్తూ 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 ఎంత ఓపిక కలిగి ఉన్నాడో చూడండి, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడో చూడండి. ఆయన ఈ కార్యక్రమాలను జరిగిస్తూ ఆయన విసుగుపోవటం లేదు. ఈ కార్యక్రమాలను జరిగిస్తూ ఆయన విసుగుపోయి ఇక వీటిని నిలుపుదల చేసి మనుషులలో మార్పు ఉండదని ఆయన ఈ ప్రణాళికను ముగించడం లేదు. మనలను చూస్తూ ఇంకా జాలిపడుతూ మారతారులే, దేవుని మాటలను వింటారులే, వారి బ్రతుకులను క్రీస్తు యేసు ప్రభువులో నిర్మించుకుంటారులే. దేవుడు దీర్ఘశాంతంతో మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాలను చేజార్చుకుంటే అవకాశాలు లేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అవకాశాలు ఉన్నప్పుడు చేజార్చుకుంటే అవకాశాలు లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే, ఒక్క అవకాశం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు అవకాశాలు లేకపోతే కనుక మనకు ఎంత బాధ చెప్పండి. కనుక అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా అవకాశం ఉన్నప్పుడే, ప్రభువు యొక్క దీర్ఘశాంతం మన ఎడలో ఉన్నప్పుడే, ఆయన మనకు అన్నింటినీ అనుగ్రహించి ఆయన మాటలను మనకు వినిపింపజేస్తున్నప్పుడే మనం రక్షణను పొందాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి. ప్రతి కాలమందు దేవుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చుచు మన ఎడల ప్రేమనుంచాడు, కృపను చూపిస్తున్నాడు, అవకాశాలను ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను మీరు ఇప్పుడు ఈ సందర్భంలో చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేని కాలమందు అది చక్కగా జరిగేటట్లుగా దేవుడు నియమించాడు. ఆయన శక్తిని వినియోగిస్తున్నాడు. దేని కాలమందు అది చక్కగా జరిగేటట్లుగా. మన పనులనే మనం ప్రతిరోజు చక్కగా నెరవేర్చుకోలేం. మనకు సంబంధించినటువంటి పనులను ఎంతో ప్రణాళిక వేసుకుంటాం, ఒక టైం టేబుల్ వేసుకుంటాం, కానీ మన పనులను మనం చక్కగా నెరవేర్చుకోవటంలో ఎప్పుడో ఒకప్పుడు ఆటంకం వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో మర్చిపోతాం, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం.
మనమే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అంతే. కానీ దేవుడు చూడండి, దేని కాలమందు అది చక్కగా జరిగేటట్లుగా దేవుడు నియమించాడు. ఆ నియామకాన్ని ఒక్కసారి చూడండి. వర్షం కురవటం అయినా, మంచు బిందువులైనా, సూర్యుడైనా, వాటి కాలాలలో జరుగుతున్న ప్రకృతి కార్యక్రమాలనైనా, ఈ సమతుల్యతనైనా మీరు ఒక్కసారి గమనించినప్పుడు దేని కాలం మందు అది చక్కగా నెరవేర్చబడటానికి దేవుడు నియమించాడు. అసలు దీనిని పరిశీలనాత్మకంగా తెలుసుకోవటానికి మనుషుల హృదయం అంత సామర్థ్యాన్ని కలిగి లేదు. ఇప్పటికీ కూడా ప్రకృతి సంబంధిత రహస్యాలను మనిషి పూర్తిగా అయితే తెలుసుకోలేదు, కొన్నిటిని తెలుసుకున్నాడు. అయితే దీనిని అంతటిని తెలుసుకొని మనిషి ఏం చేయాలి? దేవుని మాట యొద్దకు రావాలి. దీనిని అంతటినీ తెలుసుకుని ఏం చేయాలి? దేవుని మాట యొద్దకు రావాలి. నీటి చక్రాన్ని గురించి తెలుసుకున్నాడు, చక్రాన్ని త్రిప్పుతున్నది ఎవరో తెలుసుకోలేదు. నీటి చక్రం అన్నాడు, చక్రం అన్న తర్వాత ఎవరో ఒకరు త్రిప్పాలిగా. ఏ చక్రాన్నైనా సరే ఎవరో ఒకరు త్రిప్పుతారుగా. ఈ భూమి మీద లోకపరంగా మనకు తెలిసినటువంటి చిన్న చిన్న చక్రాలు, మరి ఈ నీటి చక్రాన్ని, ఎంత భారీ చక్రాన్ని ప్రపంచ దేశాలన్నిటినీ తడపటానికి ఆయన నీటి చక్రాన్ని త్రిప్పుతున్నాడని ఏనాడైనా గమనించారా? ఆయన మాటలు వ్రాయబడిన గ్రంథం యొద్దకు వచ్చారా? ఆయన మనస్సులో మీ నిమిత్తము ఆయనకు ఉన్నటువంటి సంకల్పాన్ని గ్రహించగలిగారా? మీ నిమిత్తమే, మీ ఆత్మ రక్షింపబడటానికి, మీ బ్రతుకులు బాగుపడటానికి, మీ ఆలోచన విధానం సత్యాన్ని అనుసరించి ఉంచేలా ఆయన చేయటానికి, దుష్టుని బారిన పడకుండా మిమ్మల్ని కాపాడటానికే ఆయన సంకల్పం అంతా. ఆయన ఏదో మీ దగ్గర నుండి ఏదో ఆశించి మాత్రం కాదు, మీ యొద్ద నుండి ఏదో ఆశించి అయితే కాదు, మీ కానుకల వలన, మీ చందాల వలన, మీరు ఇచ్చేటువంటి అర్పణల వలన ఆయన ఏదో ధనవంతునిగా చేయాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండకండి. ఆయన ఎప్పుడూ ధనవంతుడే. పరలోకమందున్న తండ్రే కదా వీటన్నిటిని సృష్టించింది. మనుష్యుల యొక్క రక్షణ నిమిత్తమే ఆయన వ్రాయించినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలలో విధింపబడినటువంటి ప్రతి ఆజ్ఞను నెరవేర్చితే మీ బ్రతుకులే పండుతాయి తప్ప మీరే బ్రతికింపబడి, రక్షింపబడి నిత్యత్వంలో ప్రవేశిస్తారు తప్ప అది దేవునికి ఏదో మేలు చేస్తుంది, దేవుడు స్వప్రయోజనాన్ని కోరుకుంటున్నాడని మాత్రం అనుకోకండి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దైవ శక్తి వలన జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి మనం గమనించినప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎవరి గర్భంలో నుండి వస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? జలముల యొక్క ముఖము గట్టిపరచబడేటట్టుగా ఎవరు చేస్తున్నారు? వీటన్నిటినీ నీవు గ్రహించి ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెదకి ప్రకృతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటిని నీవు వివేచించాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం సరిపోదు. వేటి కాలమందు అవి చక్కగా జరుగుతున్నాయి, దేవుడి యొక్క నియామకం అది. నీ హృదయంలో ఉన్న జ్ఞానం అయితే సరిపోదు. అయితే నీకు ఇచ్చిన కాలంలో దేవుని వాక్యము యొద్దకు వచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీ ఆత్మను రక్షించుకోవటానికైతే నీకు ఇవ్వబడిన కాలం సరిపోతుంది. నీ హృదయాన్ని అందుకొరకు నీవు వినియోగించి దేవుని యొక్క పరిపూర్ణమైన సంకల్పాన్ని తెలుసుకునే మీదట క్రీస్తు యేసు ప్రభువులో నీ జీవితాన్ని నిర్మించుకొని దేవుని కొరకే బ్రతకాలని దేవుని మాటలను బట్టి దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాశక్తిమంతుడునైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశ్యముల కొరకు మీరు వ్రాయించి ఇచ్చిన మీ మహాజ్ఞానపు మాటల గ్రంథము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో క్రీస్తు యేసు ప్రభువు నామమున మోకరిస్తూ తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ కృపను మా ఎడల విస్తరింపచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మా పాపపు చీకటి బ్రతుకులను క్రీస్తు యేసు ప్రభువులో తండ్రి పునర్నిర్మించి క్రొత్తగా జన్మించిన వారమై మీ కొరకు జీవించటానికి మీరిచ్చిన అవకాశమును చక్కగా వినియోగించుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరూ తండ్రి వారి పాపపు జీవితములను విడిచిపెట్టిన వారై ఇక మీదట నూతనముగా మీలో క్రీస్తు ప్రభువును ధరించుకొని కొనసాగువారుగా ఉండటకు సహాయం చేయండి. మీ శక్తిని గ్రహించటానికి ప్రకృతిలో ఎన్నో కార్యక్రమాలు మా చుట్టూ జరుగుతున్నాయి. వీటిని జరిగించటానికి తండ్రి మీరు ఎంతో సంకల్పాన్ని కలిగి ఉన్నారు.
దేనిని అనాలోచితంగా తీసుకోకుండా, ముఖ్యంగా వ్రాయబడినటువంటి మాటలు మీరు ప్రశ్నించి మనిషి హృదయాన్ని రేపుతున్నటువంటి ఈ సంగతులు తండ్రి, ఈ మాటలు విన్నటువంటి నా సహోదరులు అందరూ గ్రహించిన వారై మీ కొరకు బ్రతకటానికి చక్కని నిర్ణయాలు కలిగి ఇక మీదట వారి బ్రతుకులను మీ కొరకు సమర్పించుకొనగలుగుటకు వారికి సహాయం అనుగ్రహించండి. కేవలం వినువారు మాత్రమయ్యుండి నిష్ఫలులైపోకుండా ప్రయోజనకరమైన దేవుని మాటను విని ప్రవర్తిస్తూ అనేకులకు ప్రకటిస్తూ మీ కృపలో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.